ఇల్లందకుంట చౌరస్తాలో నూర్ భాషా దూదేకుల సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. నూర్ భాషా దూదేకుల సంఘం రాష్ట్ర నాయకులు రఫీ మాట్లాడుతూ 75 ఏళ్లలో నూర్ భాషా దూదేకుల కులస్తుల అభివృద్ధికి మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం 30 కోట్ల లోన్ బడ్జెట్ కేటాయించడం పట్ల ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీలలో చాలా వెనుకబడి ఉన్నటువంటి నూరు భాషా దూదేకుల కులానికి మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూరు భాషా దూదేకులకు 30 కోట్ల రూపాయలు లోన్కు కేటాయించడం జరిగింది. కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. సహకరించినటువంటి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, వడ్లూరు లక్ష్మణరావు గారికి, మన పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జాగు కొడితెల ప్రణవ్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా కుల బాంధవుడు, మా కులానికి వెన్నెముక ఉన్నటువంటి మన రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ డాక్టర్ రియాజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముస్లిం మైనారిటీలలో అన్ని కులాల కంటే ముస్లింలలో వెనుకబడ్డటువంటి కులము నూర్ భాషా దూదేకుల కులం. ఈ కులంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు. చాలామంది వ్యవసాయ కార్మికులుగాను హోటళ్లలో పనిచేసుకుంటూ, బ్యాండ్ మేళం వాయించుకుంటూ, కార్ఖానాల్లో, బేకరీలలో చిన్న చిన్న గుమస్తా పనులు చేసుకుంటూ, అదేవిధంగా పరుపులు కుట్టుకుంటూ, సైకిల్ షాపులలో పనిచేసుకుంటూ చాలా కడు పేదరికంలో ఉన్నటువంటి కులం అంటే మైనారిటీ, ముస్లిం మైనారిటీలలో దూదేకుల నూరు భాష కులమే. కాబట్టి ఈ కులాన్ని, ఇంత పేదరికంలో ఉన్నటువంటి కులాన్ని ఆలోచన చేసి ఈరోజు ఈ దూదేకుల మైనారిటీలకు ఈ యొక్క స్కీమ్ను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.